నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అసలు మీ దినచర్య ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలి. మనం ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా మినిమం ఒక 8 to 10 వీడియోస్ చేస్తాము. ఎవ్రీ 2 వీడియోస్కి నేను లేచి కొంచెం అటు ఇటు వాక్ చేస్తాను తప్ప మీరు కనీసం ఇట్లా కూడా కూర్చోరు. డజంట్ ఈవెన్ డ్రింక్. హౌ ఇట్ పాసిబుల్? ఐ వాంట్ టు నో. అమ్మ, ఇప్పటి జీవితం వేరమ్మా, ఒకప్పటి జీవితం వేరు. మా ఇంట్లో అందరం సూర్యోదయానికన్నా ముందు లేచేసేవాళ్ళం. ఓకే. మాకు పాలేర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి పక్క మంచాలు తీసేసి పక్కలు ఎత్తేసి అన్ని సెట్ చేయడం ఉంటుంది. 8 క్లాస్ మొదలయ్యేది కనుక ఎట్టి పరిస్థితుల్లో లేవాల్సిందే. లేవడం కూడా ఎలా ఉంటుందంటే మా హాస్టల్ సముద్రానికి ఎదురుగా ఉండేది. అంచేత సూర్యోదయం ఒక్కరోజు కూడా మిస్ కాలేదు నేను అక్కడ చదివినంత. బ్యూటిఫుల్ వ్యూ కదా. లలితా సహస్రనామం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పులు చదివి అమ్మవారిని బాధ పెడుతున్నారని నేను చాలా నొచ్చుకునేటటువంటి విషయం కదా. నేను విని ఒకవేళ ఎవరైనా చదివిన దాంట్లో చిన్న దోషం ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. నాకు పారాయణ అయిపోతుంది. 4:30కి బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ మార్నింగ్. తర్వాత ఈ 7 o'clock కల్లా ఇది అయిపోతుంది. ఇంకో కప్ ఆఫ్ టీ తాగి రామాయణాన్ని కూర్చుంటాను. మా నాన్నగారు టీచర్ అమ్మా. మా అమ్మ నాన్నగారు టీచరు, మా నాన్నగారు కూడా టీచరే. ఓకే. సో మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, చాలా స్ట్రిక్ట్. నాన్నగారు వస్తున్నారంటే మేము కరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన లోపలికి వస్తే వీధిలోకి వచ్చేవాళ్ళు. అంటే ఆయన ఎప్పుడు పెద్దగా తిట్టింది కొట్టింది అట్లాంటివి ఏం లేవు, కానీ నాన్నంటే అటువంటి గౌరవం. నా పిల్లలకి పల్లెటూరు వాతావరణం తెలియాలని చెప్పి ఎవ్రీ సమ్మర్ నేను మా ఊర్లోనే గడిపారు మా పిల్లలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టాక్స్. నేను మీ కీర్తి. టుడేస్ గెస్ట్ ఆపోజిట్ టు మీ. వావ్, సచ్ ఇన్స్పిరేషనల్ గెస్ట్. ఒక రకంగా చెప్పాలంటే మనందరి జీవితంలో లైటింగ్ ఆఫ్ ల్యాంప్ లాగా అనిపించవచ్చు. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు అనేక రకాల సందేహాలు వస్తాయి. ఎవరిని అడగాలో అర్థం కాదు. అవి ధర్మ సందేహాలు కావచ్చు, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, అసలు ఎందుకు ఈ జీవితం అనుకున్నప్పుడు కూడా అమ్మ చెప్పిన మాటలు తట్టి లేపి నిల్చోబెట్టి మళ్ళీ ప్రౌడ్గా మన లైఫ్ని లీడ్ చేసేలాగా చేశాయి అంటే అది అతిశయోక్తి కాదు. ఎస్, షీఈస్ నన్ అనదర్ దెన్ బట్ అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, సుమన్ టీవీతో నాతో కొన్ని వేల వీడియోలు చేస్తుంటారు. అవునమ్మా. ఎస్. సో వాటన్నిటిని ఇన్స్పిరేషన్గా చేసుకొని ఈరోజు ఈ పాడ్కాస్ట్ మనం చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీ దినచర్య ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలి. బికాస్ మనం ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా మినిమం ఒక 8 to 10 వీడియోస్ చేస్తాము. ఎవ్రీ 2 వీడియోస్కి నేను లేచి కొంచెం అటు ఇటు వాక్ చేస్తాను తప్ప మీరు కనీసం ఇట్లా కూడా కూర్చోరు. యూ డజంట్ ఈవెన్ డ్రింక్. ఓకే, యూ సిప్ వాటర్ సిప్ చేస్తారేమో, మహా అయితే అంత టీ తాగుతారేమో తప్ప జ్యూస్ కావాలని. లంచ్ ఉదయాన్నే అయిపోయింది కదా అని యూ సిట్ లైక్ దట్ డైరెక్ట్లీ. హౌ ఇట్ పాసిబుల్? ఐ వాంట్ టు నో. మీ డే టు డే లైఫ్ అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు? అమ్మ, ఇప్పటి జీవితం వేరమ్మా, ఒకప్పటి జీవితం వేరు. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో రకరకాల స్థాయిలు ఉంటాయి. చదువుకునే రోజులు ఒకలా ఉంటుంది, పెళ్ళైన ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒకలా ఉంటాయి, పెళ్ళైన కొత్తలో ఒకలా ఉంటుంది, పిల్లలు ఉంటే ఒకలా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు మన రొటీన్ మారిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఉండే తీరు వేరు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటి బాధపడకుండా, శరీరం మనసు నొచ్చుకోకుండా అనుగుణంగా మన దినచర్యని మలుచుకోగలిగితే బాగుంటుందమ్మా. ఒకప్పుడు నేను 6 అయితే కానీ లేచేదాన్ని కాదు. ఓకే. అది కొద్దిగా నా మీద చిన్న కంప్లైంటే, కొంచెం ఆలస్యంగా లేవడం అనేది. 6 ఆలస్యమా మీకు? అంటే 6 అంటే మా ఇంట్లో మా ఊళ్ళో మేము పల్లెటూరు, మా ఇంట్లో అందరం సూర్యోదయానికన్నా ముందు లేచేసేవాళ్ళం. మాకు పాలేర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి పక్క మంచాలు తీసేసి పక్కలు ఎత్తేసి అన్ని సెట్ చేయడం ఉంటుంది.
తర్వాత బయట పెరడంతా క్లీన్ తుడిచారు. చేయడం. యా. మనం అడ్డు కదా వాళ్ళకి, అప్పుడు లేచేసేయాలి. అందరూ లేచేసేవాళ్ళు. కొంచెం నేనే ఆఖరణ లేచేదాన్ని. అంతవరకు మా అమ్మగారు సహించేవారు, కానీ సూర్యోదయం ఆకలేస్తే మాత్రం మాట్లాడేవారు కాదు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓ. అంటే చాలాసేపు మాట్లాడేవారు కాదు, అర్థమయ్యేది. కాకపోతే కొద్దిగా నేను త్వరగా లేస్తే కాస్త ఆ రోజు డల్గా ఉండడం అవి ఉండేది. అందువల్ల పెద్దగా పట్టించుకోకపోయినా అందరూ మాత్రం త్వరగా లేచేవాళ్ళు. ఓకే. అది అలవాటు. తర్వాత నేను హాస్టల్లో ఎంఏ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 8 క్లాస్ మొదలయ్యేది కనుక ఎట్టి పరిస్థితుల్లో లేవాల్సిందే. ఎస్. లేవడం కూడా ఎలా ఉంటుందంటే మా హాస్టల్ సముద్రానికి ఎదురుగా ఉండేది. అంచేత సూర్యోదయం ఒక్కరోజు కూడా మిస్ కాలేదు నేను అక్కడ చదివినంత. బ్యూటిఫుల్ వ్యూ కదమ్మా. బ్యూటిఫుల్ వ్యూ. ప్రకృతి ప్రేమ వల్ల సూర్యోదయం మిస్ కాకూడదని బలవంతంగా త్వరగా లేచేదాన్ని. సో ఎప్పుడు లేట్ అవ్వకుండా 7:15 కల్లా బస్సు వస్తే అందులో వెళ్ళిపోయేవాళ్ళం. సో దాన్ని బట్టి మన షెడ్యూల్స్ అలా మారుతూ ఉంటాయి. తర్వాత ఉద్యోగం, పిల్లలు, అట్లాంటప్పుడు రాత్రుళ్ళు మేలుకొనడం, అప్పుడప్పుడు ఆలస్యంగా లేవడం, ఇట్లా మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ అయిపోయి ఇంకా మనది ఏది పెద్ద మార్పులు లేవు అని అనిపించాక మాత్రం 4:30కి లేవాలి అని మనసులో గట్టిగా అనుకున్నాను. దానికోసం కొంచెం ప్రయత్నమే చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు 4:30కి లేవడం. 4:30కి లేచి స్నానం చేసి గీజర్ ఆన్ చేసి అటు ఇటు కొంచెం సర్దుకునేప్పటికి ఎంత 5 నిమిషాల్లో కాగిపోతాయి కదా. స్నానం చేసి 5 మాకు ఒక క్లాస్ ఉంటుందమ్మా, గూగుల్ మీట్ ఉంటుంది, దానికి జాయిన్ అయిపోతా. ఏమంటే లలితా సహస్రనామం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పులు చదివి అమ్మవారిని బాధ పెడుతున్నారని నేను చాలా నొచ్చుకునేటటువంటి విషయం కదా. అలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ నేర్చుకున్నటువంటి వాళ్ళే కాకుండా జనరల్ గా లలిత నా దగ్గరే కాకుండా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా ఒక గ్రూప్ గా చదువుతారు. ఒక్కళ్ళు చదువుతారు, మిగిలిన వాళ్ళు వింటారు. నేను విని ఒకవేళ ఎవరైనా చదివిన దాంట్లో చిన్న దోషం ఉంటే నేను కరెక్ట్ చేస్తాను, నా పారాయణ అయిపోతుంది. నేనే కాదు, మొత్తం సుమారుగా దరిదాపుల్లో 60 మంది దాకా మెంబర్లు ఉన్నారు, కానీ డెఫినెట్ గా అందరూ చేరేది 35-40 మంది చేరతారు ప్రతిరోజు. అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా, నేను కూడా ఎప్పుడన్నా చేరకపోవచ్చు. అలా చేసి వింటాను. 5 నుంచి 5:30 దాకా లలిత చదువుతారు, 5:30 నుంచి 6 దాకా సౌందర్య లహరి కానీ, సోమవారం అయితే శివానంద లహరి కానీ చదువుతారు. ఈ మొత్తంలో కూడా ఎక్కడన్నా వాళ్ళు చదివే వాళ్ళల్లో తప్పు ఉందనుకోండి, ఒకరోజు చదివితే నేను పట్టించుకోను, ఎందుకంటే స్లిప్ టంగ్ ఉంటుంది. 2 రోజులు కూడా ఓకే గుర్తు పెట్టుకుంటా, 3వ రోజు సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తే కరెక్ట్ చేస్తా. మీరు ఇక్కడ తప్పు చేయాలి, వాళ్ళు దే ఆర్ రెడీ టు బి కరెక్టెడ్. అందువల్ల హ్యాపీ. 6 o'clock కల్లా మాకు ప్రేయర్ ఉంటుంది, కామన్ ప్రేయర్. మా గురువు గారి గొంతుతో రికార్డ్ చేసింది ఉంటుంది, అది అందరం చేస్తాం. చేసి 6:15 కల్లా అది అయిపోతుంది. 6:15 to 6:30 కొంచెం సేపు మా గురువు గారు చెప్పిన విషయాలు నేను మాట్లాడతాను. నేను ఎప్పుడన్నా మీతో మాట్లాడినా మీరు బాగుంది అని చెప్పేవన్నీ కూడా నా సొంతం కాదమ్మా, మా గురువు గారు మాకు చెప్పినవి అవే నేను నా భాషలో చెప్తా, అవే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను. ఆ 6:30 నుంచి ఇంకా కొన్ని స్తోత్రాలు చదువుతారు, అవన్నీ వింటాను. ఈ లోపల ఈ వినే టైంలోనే నాకు దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవడం, దీపంలో ఒత్తులు వేసుకోవడం, పూలు సర్దడం అంతా అయిపోతాయి. 4:30కి బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. తర్వాత ఈ 7 o'clock కల్లా ఇది అయిపోతుంది. ఇంకో కప్ ఆఫ్ టీ తాగి రామాయణాన్ని కూర్చుంటాను. మన SVBCలో వస్తుంది. అంటే ఈ చెప్పడాన్ని బట్టి మీకు ఏమైనా అర్థం అవుతుంది, ఇదంతా ఫ్రమ్ కరోనా దిస్ షెడ్యూల్. అంతకుముందు నాకు ఇంట్లో పిల్లలు, వాళ్ళ పురుళ్ళు, చంటి పిల్లలు ఉండేది. సో నా టైం అంతా వాళ్ళని బట్టి నేను అడ్జస్ట్ చేసుకునేదాన్ని. ఈ కార్యక్రమాలన్నీ ఉండేవి, ఈ గూగుల్ మీట్ మాత్రం అటెండ్ అయ్యేదాన్ని కాదు. నాకు ఇంట్లో చంటి పిల్లలు ఉంటే నేను వాళ్ళని చూసుకోవాలి కదా, ప్రధానం వాళ్ళు. ఇప్పుడు లలిత ఎవరైనా చెప్తారు, నా మనవడిని ఎవరు చూస్తారు, నేనే చూడాలి, ఇంకోళ్ళు చూడరు కదా. నా కూతుర్ని కానీ నా మనవడిని కానీ చూసేది నేనే, ఇంకోటి చేయలేరు. అదే లలిత కావాలంటే 100 మంది కరెక్ట్ చేస్తారు, 1000 మంది కరెక్ట్ చేస్తారు కదా. సో అట్లా ఉంది ఈ రొటీన్ అంతా. అది 8 కల్లా రామాయణం అయిపోతుంది కదా, అప్పుడు ఒకసారి ఫోన్ తీసి ఎవరన్నా ఏమన్నా ఎమర్జెన్సీ మెసేజ్లు ఉన్నాయేమో చూసుకుని అప్పుడు పూజ వంట అయిపోతాయమ్మా. 9 కల్లా అయిపోతున్నా.
బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారు మీరు? బ్రేక్ఫాస్ట్ కల్చర్ లేదమ్మా మాకు. Oh. 9 కల్లా పూజ అయిపోతూనే వండింది దేవుడికి నైవేద్యం పెట్టేయడం. Hmm. బయటికి రావాలి అంటే ఇమీడియట్గా 9:15, 9:30 కల్లా భోజనం చేసేస్తాం. లేదంటే కొంచెం సేపు ఆగి 10 మ్యాక్సిమం 10:30 లోపల తినేస్తాను భోజనం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఓకే. స్కూల్కి వెళ్ళే రోజుల్లో దగ్గర నుంచి, తర్వాత కాలేజీలో చదువుకునే రోజులు కానీ, తర్వాత ఉద్యోగం కానీ, ఎక్కడ చేసినా 10 కల్లా వెళ్ళిపోయే అలవాటు. 10 లోపల 9, 9:30 కల్లా భోజనం చేసి వెళ్ళిపోవడం అది అలవాటు. అప్పటికి ఇప్పటికి అది అలవాటు. ఓకే. అగైన్ మళ్ళీ లంచ్ చేయరు మీరు అసలు? లంచే కదమ్మా పొద్దున 10 చేసేది. o'clock చేస్తే మళ్ళీ 12 o'clock ఆకలి వేస్తుంది కదమ్మా. వెయ్యదమ్మా, అలవాట్లేదు. అయితే ఇంట్లో ఉంటే టీ తాగుతాం, అవైలబుల్గా ఉంటే టీ తాగుతాం. మాకు టీ అవైలబుల్గా ఉండేది కాదు నేను ఉద్యోగం చేసిన చోట మొదట్లో. అంతే టీ కూడా ఉండేది కాదు. ఇంటికి వచ్చి 4 o'clock టీ తాగేవాళ్ళం. అంతే. తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ మొదట్లో తినేవాళ్ళం. తర్వాత ఎందుకు అలవాటు పోయింది నైట్ భోంచేయడం. అసలు నైట్ ఏం తినరా? మార్నింగ్ పళ్ళు తింటాను. ఇంట్లో ఎవరన్నా ఉంటే చేస్తా, ఎందుకు చేయను. తను భోజనం చేసేవారు కాదు, తనకి టిఫిన్ చేయాల్సి వచ్చేది. రొట్టెలు ఏదో ఒకటి, దోశలో ఇడ్లీలో ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని. పిల్లలు ఉంటే పిల్లలకు భోజనాలు అన్ని చేస్తాం. నాకే ఎందుకు అలవాటు పోయిందో నాకు తెలియదు అసలు. నేను కావాలని అనుకోలేదు, భోజనం చేయకూడదని నియమం లేదు నాకు. నియమం ఉంటే ఒక ఏకాదశి శనివారం నియమం ఉంటే ఉంటుంది తప్ప మిగిలిన రోజుల్లో భోజనం చేయకూడదని నియమం ఏం లేదు. బట్ ఇట్ హ్యాపెండ్, సో దట్స్ ఆల్. ఎందుకు అయింది అన్నది నాకు తెలియదు. ఓకే అమ్మ, కరోనా టైంలో మీరు ఏం చేసేవారు? డిడ్ కరోనా ఎఫెక్ట్ యూ? నో. ఓకే. సో ఇంతగానం తిరిగాను, కరోనాలో కూడా తిరిగాను. దట్స్ వాట్. ఇంతగానం ప్రయాణం చేసేవారు కదా, ఎప్పుడు చేస్తూనే ఉంటారు కూడా మీరు. వీక్లీ వన్స్ అట్లీస్ట్ 2 days కూడా వీక్ కి ఇంట్లో ఉండరు మీరు? అంటే ఊళ్ళోనే తిరుగుతాను. నెలకి 2-3 రోజులు మాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. హౌ డు యు మేనేజ్ అమ్మా? ఎనర్జీ ఎట్లకెళ్ళి వస్తుంది? కాదమ్మా, ఇప్పుడు ట్రైన్ ఎక్కి కూర్చుంటాం. ఇప్పుడు మేము చేస్తున్న ఉద్యోగాలకి ఇప్పుడు ఈ కూర్చొని చేసే ఉద్యోగం మాట్లాడి అలసిపోయి మీకేం తెలుసు, పొద్దు నుంచి పని చేసి వస్తున్నాం, వాగిన నోర్లు వాగుతున్నట్టు ఉంటాయి మావి, మీకేం తెలుసా అంటాం. మళ్ళీ ఇట్లున్నాం పుష్టిగా, విగ్రహ పుష్టి అన్నట్టు. ఇష్టమైన పని చేసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదమ్మా మనిషికి. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను, మనిషి అలసిపోయేది ఫిజికల్లీ శ్రమ పడడం వల్ల కాదు, నేను శ్రమ పడుతున్నానన్న మానసికమైన భావన వల్ల. అంతే అంటారా? అంతే. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాను, హ్యాపీగా కూర్చుంటాను నేను. లేట్ నైట్ ట్రైన్ అనుకో, ఎక్కంగానే పడుకుంటా. త్వరగా ఎక్కాను అనుకో, అక్కడ ఫోన్లు ఉండవు, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. హాయిగా ల్యాప్టాప్ మీద ఒక ఆర్టికల్ రాసుకుంటాను, 10 కల్లా పడుకుంటా. హాయిగా దిగాల్సిన చోట దిగుతా, అయిపోయింది. దానికి శ్రమ ఏముంది? హాయిగా ఉయ్యాలుగినట్టు ఊగుతుంది ట్రైను, పడుకోవచ్చు కదా. అవునా కదా? దీనికి శ్రమ ఏముంది? కాకపోతే ఏమిటంటే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్ళాల్సిన బట్టలు కానీ వస్తువులు కానీ ఏమున్నాయో అవి సర్దుకోవడం ఒక అరగంట పని ఉంటుంది. మరి తిరిగి వచ్చేప్పటికి మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా ఇంట్లో సెట్ చేసుకోవడం ఇంకో అరగంట పని ఉంటుంది. ఈ అరగంట 2 అరగంటలు పని పడుతున్నాం కానీ 2 రోజులు పని లేదు కదా, ఇంట్లో లేనప్పుడు ఇంటి పని లేదు కదా. ఈజ్ ఇట్ నాట్ ఎ రిలీఫ్? yes it is. అబ్బా ప్రయాణమా అనుకుంటే అబ్బానే ప్రయాణమా, అబ్బా అన్న ప్రయాణమా అన్నది ఒకప్పుడు నేను చాలా హ్యాపీగా నేనే వెళ్ళి రిజర్వేషన్స్ అన్నీ చేయించుకునేదాన్ని. ఈ మధ్యకాలంలో నేను ఒకటే చెప్తున్నాను, రిజర్వేషన్ మీరు చేయించండి, నేను వస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నేను కాలేజీలో పనిచేసే రోజుల్లో పక్కనే నాకు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ ఉండేది. లంచ్ బ్రేక్లో అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళి రిజర్వేషన్ చేయించుకొచ్చేసేదాన్ని. ఇప్పుడు నేను ప్రత్యేకంగా సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ వెళ్ళాలి. వెళ్ళి రావడం అన్నది ఇట్స్ బద్ధకం. అసలు వద్దు కూడా అమ్మ, కొంచెం రెస్ట్ తీసుకోండి. అంతే. అందుకే అన్ని నేనే చేస్తాను అనుకుంటే కాదు, అప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నా, రిజర్వేషన్ మీరు చేయిస్తే వస్తా. మరి అమ్మ లేదు నేను వెళ్ళాల్సిన పని ఉందనుకో, నేను ఫలానా చోటకి వెళ్ళాలి అని ఒక చిన్న మెసేజ్ నాకు మా గ్రూప్ ఉంది, మా ఫ్యామిలీ గ్రూప్ పెడతా. వెంటనే అందరూ రెస్పాండ్ అవుతారు. నేను చేస్తాను, మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరో ఒకటి చేసి పెట్టండి, చేసి నాకు పంపించండి. పిల్లలు చేస్తారు. అమ్మ నాకు మీ ఫ్యామిలీ గురించి చెప్పరా? లైక్ మదర్, ఫాదర్, మీ గురువు గారి గురించి, సార్ గురించి, పిల్లలు, సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళందరి గురించి ఒక మాట. మా నాన్నగారు టీచర్ అమ్మా. మా అమ్మ నాన్నగారు టీచరు, మా నాన్నగారు కూడా టీచరే. ఓకే. మా
తమ్ముడు మరదలు టీచర్లు, నా చెల్లెలు టీచరు, మాదంతా టీచింగ్ ఫ్యామిలీ. ఓకే. సో మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, చాలా స్ట్రిక్ట్. ఇన్ ద సెన్స్ అంటే కొట్టేవారు తిట్టేవారు ఏం కాదు, రూల్స్. దానివల్ల నాన్నగారు వస్తున్నారంటే మేము పెరట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం, ఆయన లోపలికి వస్తే వీధిలోకి వచ్చేవాళ్ళం. అంటే ఆయన ఎప్పుడు పెద్దగా తిట్టింది కొట్టింది అట్లాంటివి ఏం లేవు, కానీ నాన్న అంటే అటువంటి గౌరవం భయం భక్తి అట్లా ఉండేది. నాకు మా పెద్దమ్మాయి పెళ్లి వరకు కూడా నాన్నతో డైరెక్ట్గా మాట్లాడింది చాలా తక్కువ. మాట్లాడేవాళ్ళం, మాట్లాడమని కాదు కానీ అంత ఇదిగా ఎదురుపడే లౌడ్ వాయిస్ తో డైరెక్ట్ గా అట్లా ఐ కాంటాక్ట్ లేదు. కాకపోతే నాకు కావాల్సినవి నేను నెమ్మదిగానే అడిగి చేయించుకున్నాను, ఏం తక్కువేం లేదు. ఎప్పుడైనా అంటూ ఉండేవారు మా పిల్లలు, అంటారు మీ తాత చెప్పారు తెలుసా నన్ను బాగా బాధ పెట్టింది మీ అమ్మాయి అని చెప్తూ ఉంటారు. ఏం లేదు, మా ఫ్యామిలీస్ లో ఆడపిల్లలు చదువుకోవడం లేకపోతే నేను గట్టిగా ఫైట్ చేసే నిరాహార దీక్ష చేసి మరీ మళ్ళీ చదివించమని గట్టిగా అడిగాను. దానివల్ల ఆయనకి చదివించాలని ఉంది కానీ మా స్తోమత సరిపోతుందా లేదా, ఇంతమంది పిల్లలు ఉన్నారు, బోల్డ్ ఫ్యామిలీస్ వెనకాల ఉన్నాయి, నాన్న కొంచెం ఆర్థికంగా కొద్దిగా ఆదుకోవాల్సిన ఫ్యామిలీస్, ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ కాదు కానీ కొద్దిగా సపోర్ట్ ఇవ్వాల్సిన ఫ్యామిలీస్ అవి ఉన్నాయి. నేను చదివించగలనా లేదా అని ఆయన అనుకుంటూ ఉంటే, సరే మెడిసిన్ కాకపోయినా డిగ్రీ అన్నా చదివించమని నేను రాజీ పడ్డాను. అలాగా చదివించా. అదొకటే బాధ, ఎందుకన్నా ఇంకేలా ఆ విషయానికే చెప్తారు, బాగా పేచీ పెట్టి నన్ను బాధ పెట్టి చదువుకుంది, నో రిగ్రెట్స్ అని కూడా చెప్పారనుకో. అట్లా మా అమ్మగారికి చదువు అంటే చాలా ఇష్టం, మా అమ్మమ్మ గారికి చాలా ఇష్టం. అవన్నీ ఆ కారణంగా ఆవిడ సంతకం పెట్టలేరు కానీ రామాయణ భారత భాగవతాలు అలవోకగా చదివి అంతకన్నా బాగా అర్థం చెప్పగలిగేవారు. అట్లా ఉందన్నమాట. సో అది నాకు 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. నేను ఎల్డెస్ట్. ఇప్పటికి కూడా మా 5గురు కూడా వాళ్ళ స్పౌసెస్ వాళ్ళ పిల్లలు కూడా నన్ను మా అమ్మతో ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇస్తారు నాకు, పెద్దక్క అని చెప్పి నన్ను బాగానే. మీరు కలుస్తారా అందరూ? కలుస్తూనే ఉంటాం. నేను తప్పనిసరిగా నా పిల్లలకి పల్లెటూరు వాతావరణం తెలియాలని చెప్పి ఎవ్రీ సమ్మర్ నేను మా ఊర్లోనే గడిపారు మా పిల్లలు. దే హ్యావ్ స్వీట్ మెమరీస్ అబౌట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్. పల్లెటూరు అని, తాతగారు, నా మామలు బాగా చనువు. మా పిల్లలకి మా తమ్ముడు నాతో చనువుగా ఉండడు, చెప్పానుగా గౌరవం. మా పిల్లల దగ్గర ఎంత చనువు అంటే నాకన్నా ముందు వాళ్ళతో మాట్లాడతాడు, అంత ఇదిగా అనమాట. మా తమ్ముళ్ళు కానీ మా చెల్లెళ్ళు కానీ అందరూ కూడా ముందర, నేను పెద్దేమో, నా పిల్లలు మొదటి గ్రాండ్ చిల్డ్రన్ ఏమో, వాళ్ళందరికీ కూడా ముద్దే. వాళ్ళ పిల్లల్ని మేము అలాగే చూసుకున్నాం. మా తమ్ముడి పిల్లలు చెల్లెలి పిల్లలు ఈ ఊళ్ళో ఉద్యోగాలకు వస్తే మొట్టమొదటి నా దగ్గరే ఉండి, తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు వేయి వాళ్ళ ఇళ్ళు తీసుకుని వెళ్ళడం, ముందర రావడం ముందర పెద్దత్త దగ్గరికే వెళ్ళాలని ఇక్కడికే వచ్చేస్తారు, పెద్దమ్మ లేకపోతే పెద్దత్త అంటూ అంత ఇదిగానే ఉంటారు. పుట్టినరేదమ్మా మీరు? తాడంకి అని కృష్ణా జిల్లా అమ్మ. ఓకే, అక్కడ రైట్. మా అత్తగారు అమ్మగారు మా అత్తగారు ఎలా చూశారు, ఎప్పుడు చూశారు, ఎలా కుదిరింది? అమ్మో పరమగయ్యాళి, ఎలా ఇచ్చావు ఆ ఇంట్లోకి మీ అమ్మాయిని అని అన్నారట మా అమ్మగారితో. కానీ నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. మా అమ్మ నన్ను తర్వాత అడిగినప్పుడు కూడా చెప్పాను, మరి ఆవిడ గురించి ఎందుకు అటువంటి అభిప్రాయం లోకానికి ఉందో తెలియదు కానీ షీ ఈజ్ వెరీ నైస్ లేడీ, చాలా అడ్వాన్స్డ్. చెప్పాలంటే మా చెల్లెళ్ళు అనేవారు మోడర్న్ అత్తగారు అనేవారు. అంత అసలు ఆవిడ చక్కగా నాతో పాటు సినిమాలకు వచ్చేవారు. నేను సినిమాలకు వెళ్ళకపోతే నన్ను తీసుకెళ్ళేవారు, నేను సినిమాలకు వెళ్ళేదాన్ని, ఆడు తీసుకెళ్ళేవారు. తర్వాత సాహిత్య కార్యక్రమాలు మా గురువు గారు సభలో అవి ఏమన్నా ఉన్నా తప్పనిసరిగా నాతో వచ్చేవారు. నా సాహిత్య కార్యక్రమాలన్నింటికీ నాకు తోడొచ్చేది మా అత్తగారు వచ్చేవారు. అంత ఇది. తర్వాత మా బావగారు అమ్మాయి, మా ఆడబడుచు గారు అమ్మాయి డాన్స్ నేర్చుకుంటే వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నింటికీ ఈవిడే వెనకాల ఉండేవారు. ఇంట్లో రిహార్సల్స్ చేయిస్తే వచ్చిన డాన్స్ టీచర్లకి, నట్టువాంగం వాళ్ళకి అన్ని పులిహార్లు అవి చేసి పెట్టడం, కాఫీలు టిఫిన్లు ఇవ్వడం, వాళ్ళందరితో కూర్చోవడం. డాన్స్ ప్రోగ్రామ్ అంటే ముందు ఈవిడ తయారై వెళ్ళిపోయారు, అంత ఇదిగా ఉండేవారు. అంచేతే నా సబల అని నేను రాసిన కథల పుస్తకం విమెన్ ఎంపవర్మెంట్ గురించి రాశాను నేను.
ఏ ఉమెన్ హౌ కెన్ షీ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ వితౌట్ గోయింగ్ టు ఏ కోర్ట్ ఆఫ్ లా ఆర్ పోలీస్ స్టేషన్. ఓకే. అలాంటి కథలు రాసి దాని పేరు సబల అని, అది మా అత్తగారికి అంకితం ఇచ్చుకున్నాను నేను. సూపర్. వావ్. అది షీ సో నైస్. నువ్వు ఉద్యోగం చెయ్యమ్మా నన్ను ప్రోత్సహించారు. పిహెచ్డి చేస్తుంటే కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చారు. షీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా ప్రవచనాలన్నింటికి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారంటే బతికున్నంతకాలం, ఓపిక ఉన్నంతకాలం ఆవిడే వచ్చారు. నాకు వెరీ నైస్. ఆవిడ చెల్లెలు ఉన్నారు, మా చిన్నత్తగారు అని చెప్తాము. వాళ్ళిద్దరూ జంటగా ఉండేవారు. ఇప్పుడు మా చిన్నత్తగారు అమ్మాయి కూడా ఆల్మోస్ట్ మా సొంత ఆడబడుచుగానే ఉంటారు. ఆవిడ కూడా అంచేత ఈవిడ ఇద్దరు అనమాట. ఇద్దరు అత్తగారులను వేసుకొస్తామని నవ్వేవారు అందరూ. పర్వాలేదు ఏమైంది అని చెప్పి అంత బాగానే ఉండేది. మా పెద్ద ఆడబడుచు కూడా నాకు మా అమ్మలాగానే ఉంటారు. నన్ను ఇప్పుడు పురుళ్ళకి పుట్టింటికి పంపలేదు. నేను డాక్టర్ని అయ్యుండి నేను పంపిస్తానా నేనని. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ మీ. మా పిల్లల డెలివరీస్ కూడా ఆవిడే చేస్తారు. నా డెలివరీస్ చేశారు, మా పిల్లల డెలివరీస్ చేశారు. మా చిన్నమ్మ ఆఖరి డెలివరీ కూడా చేశాక ఆవిడ నౌ షీ ఈస్ నో మోర్. నేను ఆవిడ పోయాక నేను చాలా బెంగపడ్డానమ్మా. చాలా అందరు నవ్వారు కూడా. మీ అమ్మ పోయినప్పటికన్నా మీ ఆడబడిచిపోతే ఎక్కువ బాధపడ్డామని. అసోసియేషన్ అట్లా చాలా అసోసియేషన్ అలా ఉండేవారు. డాక్టర్ పావని అంటే అందరికీ తెలుసు సిటీలో. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కానీ 40-45 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సిటీలో ఆవిడ షీఈస్ వెరీ పాపులర్ గైనకాలజిస్ట్. అట్లా ఆ తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ ఆవిడికి. ఆ ప్రేమ నా మీద కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైనా కల్లోకి రావడం, మాట్లాడడం? నాకు అసలు ఎవరు కల్లోకి రా అందువల్ల అటువంటిది ఏం లేదు. బట్ ఐ ఫీల్ హర్ ప్రెజెన్స్ ఎవ్రీ టైమ్ అనమాట. పక్కనే ఉండేవారు కదా. ఎవరినైనా ఇలా వస్తే ఆవిడే వచ్చారని ఇప్పటికి కూడా అయ్యో పిల్లలతో పాటు నేను కూడా పావనత్త అనేస్తూ ఉంటాను అనమాట. పావనత్త వచ్చిందని లేచి చూస్తాను అనమాట, ఉలిక్కి ఇప్పుడే. అట్లా ఉంటుంది. తను కూడా, మా హస్బెండ్ కూడా నా కెరీర్కి ఎప్పుడు అడ్డు రాలేదు. హి యూజ్డ్ టు ఎంకరేజ్ మీ. మీరు ఎప్పుడు మనం ఆఫ్ ది కెమెరా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం అంటే ఎప్పుడు మీ అత్తగారి గురించే యూ స్పోక్. ఆఫ్టర్వర్డ్స్ మీ యువర్ ఫాదర్, నాన్నగారి గురించి మాట్లాడారు తప్ప సార్ గురించి, అంకుల్ గారి గురించి, మీ హస్బెండ్ గురించి యూ నెవర్ స్పోక్ టిల్ నౌ. ఇట్స్ సో ప్రైవేట్ అమ్మా, ఇట్స్ సో పర్సనల్. చాలా తక్కువ మాట్లాడతాను నేను. మాట్లాడతానంటే తక్కువ మాట్లాడతాను అంటే అదేమి దూరం అని కాదు. ఐ ఫీల్ ఇట్ సో పర్సనల్. చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాను. అది ఎందుకో తెలియదు మరి. పిల్లల దగ్గర కూడా నేను చాలా తక్కువ. వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు డాడీ ఇది డాడీ ఇదని. నేనే కొంచెం తక్కువ మాట్లాడతాను. ఇట్స్ సో ఇన్సైడ్ అండ్ పర్సనల్ అనమాట. అండ్ హీ నెవర్ డిస్కరేజ్డ్ మీ, హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. హీఈస్ ఓన్లీ ఎ గ్రాడ్యుయేట్. నేను పిహెచ్డి చేస్తే కూడా తను ఏమనలేదు ఆ రోజుల్లో. పైగా నాకు అంతా పిహెచ్డి కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎక్కడ లైబ్రరీ ఉందంటే అక్కడికి నాతో పాటు నన్ను బండి మీద తీసుకెళ్ళి నేను లైబ్రరీలో మొత్తం చదువు పూర్తయ్యేదాకా వెయిట్ చేసేవారు. పేపర్లు జిరాక్స్ కావాలంటే చేసి పెట్టేవారు అన్ని. హీఈస్ నేను అందులో ఉన్న థాట్స్ నవి కానీ ఫిజికల్ లేబర్ అంతా తనది. చేత దట్ గోస్ టు బోత్ ఆఫ్ అస్. నేను తంజావూరు వెళ్ళాలంటే సౌత్ టూర్ వెళ్ళినప్పుడు తంజావూరు తప్పనిసరిగా ఒక మేజర్ స్టేగా పెట్టుకుని మేము తంజావూరు లైబ్రరీకి వెళ్ళడం కూడా అయింది. అంటే అదే పాయింట్తో సౌత్ టూర్ పెట్టుకున్నాను, నార్త్ వెళ్ళకుండా. ఇలాగే మీరు అన్నారు ఆ రోజుల్లోనే అనే మాట. అట్లా కొంతమంది అదేంటి తనంత ఎక్కువ క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటూ ఉంటే నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాలేదా అడగకుండా ఉండరు కదా. ఇప్పుడంటే ఓకే, అప్పుడైతే చాలా ఇప్పుడు కూడా చాలా మంది భరించలేరమ్మా, చాలా మంది భరించలేరు. అంటే ఇట్స్ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్. మా ఇద్దరి మధ్య తేడా ఏమిటి? తనకొస్తే ఒక డిగ్రీ, అది నాకు కాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు అని అడిగారు. సో అందుకే నేను ఎక్కువ డిఫరెంట్గా, నాకన్నా డిఫరెంట్ అని చెప్పి నేను ఎక్కువ చెప్పలేను. అది లైక్ టూ పీసెస్ అని అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. అందువల్ల ఎక్కువగా మా పిల్లలు కూడా అది అంటారు, అమ్మ ఎప్పుడు మాట్లాడదు నాన్న గురించి, డాడీ గురించి. వాళ్ళని, ఆయనకి ఇంగ్లీష్ ఇష్టం అనమాట, డాడీ అని పిలిపించుకునేవారు. నన్నైతే అమ్మ అని పిలుస్తారు పిల్లలు. మా పిల్లలందరూ కూడా అంతే.
ఆయన కొద్దిగా ఇంగ్లీష్ లిటరేచర్లో హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. చాలా బాగా మంచి. అందుకే కాబోలు నేను కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడినా ఎప్పుడు ఇంగ్లీష్లో ఇప్పటివరకు యూ నెవర్ ఎప్పుడు ఆపలేదు తెలుగులో మాట్లాడు తెలుగులో, బికాస్ చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు దే స్పెసిఫై డోంట్ స్పీక్ ఇన్ తెలుగు, డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకమ్మా వీలైనంత మటుకు తెలుగులో మాట్లాడండి అని కమెంట్స్ కూడా వస్తుంటాయి. తెలుగు నేను క్లాసులో ఆంగ్ల పదం ఏనాడు వాడలేదు తెలుగు క్లాస్లో. మరి సెమినార్లకు వెడితే ఒక్క తెలుగు పదం వాడకుండా ఇంగ్లీషే మాట్లాడతాను. ఐ గివ్ లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ యూజింగ్ వన్ తెలుగు వర్డ్. చేత ఏ భాషకు ఆ భాషే. మా ఇంట్లో అన్ని బాగా ఉర్దూ మాట్లాడేవారు, మంచి ఇక్కడే పుట్టి పెరిగారు కనుక బ్రహ్మాండమైన ఉర్దూ. తర్వాత ఉర్దూ షాయరీలు కోట్ చేస్తూ ఉండేవారు. ఇంగ్లీష్ బుక్స్ కొన్ని అయితే నేను చదవను కూడా చదవలేదు కొన్ని బుక్స్. హీ యూస్ టు రీడ్ అండ్ గివ్ మీ ద జిస్ట్ ఆఫ్ ఇట్. సో అది అట్లా ఉండేది. అందుకే నాకు డిఫరెంట్గా చెప్పడానికి ఏమీ ప్రత్యేకం ఉండదు. అసలు ఏం జరిగింది ఏంటి? వేర్ డిడ్ యూ లాస్ట్ హిమ్? ఎప్పుడు, ఎలా? థ్రోట్ క్యాన్సర్. 2 years ట్రీట్మెంట్. ఓకే. ఆల్మోస్ట్ 2 years, 10 days in Apollo and 9 days at home. 10 days in Apollo and 9 days at home I spent. Okay. From 2011 February to December 2012. Okay. అది కూడా he never felt bad. ఐఎమ్ గెటింగ్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే అపోలోలో మాకు ఏమంటారు దాన్ని, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అరేంజ్మెంట్స్ ఉండేవి. పెద్ద రూము, హాయిగా తను టీవీ చూసుకుంటూ కూర్చునేవారు. అక్కడ నేను ఉండేదాన్ని. వాట్ ఎవర్ హీ ఆస్క్ సంథింగ్ ఇట్ విల్ బి సర్వ్డ్, అలా ఉండేది. కరెక్ట్. సో నవ్వేవారు డాక్టర్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, మీరిద్దరూ హనీమూన్కి వచ్చినట్టు వస్తున్నారు, హాస్పిటల్కి వచ్చినట్టు కాదు. అట్లా అంటే ఏడ్చినందువల్ల, బాధపడినందువల్ల బాధే తప్ప ఎక్స్ట్రా ఏమీ మనకి రిలీఫ్ రాదు కదా. అంటే మా చిన్న ప్రాబ్లం వస్తేనే అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇప్పుడు నాకే ఎందుకు ఇలా చేస్తాడు, నేను ఇంతగానం చేసిన ఏం సాధించిన, ఎట్ లాస్ట్ వాట్ డిడ్ ఐ గెట్ అని అంటారు కదా. అట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు మీకు రాలేవా? నాకేం రాలేదమ్మా. నాకు ఏదన్నా వస్తే వాట్ ఈస్ దిస్ అని ప్రేయర్లో మా గురువు గారికి ఒక మాట చెప్పేస్తాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. తను కూడా ఏమనేవారు కాదు. నాకేం, నా వెనకాల 3 ఉన్నారు, నాకేం పర్వాలేదు. మా గురువు గారు, ఆయన కూడా గురువు గారు అనుకుంటారు. మా గురువు గారు ఉన్నారు, బాబా ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు. పక్కన నాకు నా లక్ష్మి అని పిలిచారు. లక్ష్మి ఉంది, ఇంకా నాకేంటి సమస్య అని. నాకేం సమస్య లేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అని కూడా చెప్పారు 2 ఏళ్ళు హాస్పిటల్లో ఉండి కూడా. బట్ ఐ వాజ్ దేర్ బిసైడ్ హిమ్ త్రూ అవుట్. ఆల్ రైట్ అమ్మ, ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో చెప్పున్నారు లలిత సహస్రనామం అన్నా కూడా లలిత రహస్య సహస్రనామం అనాలని. ఒకసారి దాని ఇంపార్టెన్స్ గురించి. అమ్మా, ఒక మామూలుగా అయినట్టయితే కీర్తి చాలా మంచి పిల్ల అన్న ఒకటే అర్థం, దానికి 4-5 అర్థాలు ఏం లేవు. కీర్తి మంచి పిల్ల అన్నాను అనుకో, కొంచెం ఏదో ఉందా అక్కడ అంటే, కావాలని నీ మంచితనాన్ని హైలైట్ చేశానా, లేకపోతే నువ్వు పైకి మంచితనంగా కనపడుతున్నావు కానీ లోపల వేరే ఏదన్నా ఉందా అన్నాను. ఇది మామూలు 2. అట్లా కాకుండా షీఈ్ ఎఫిషియెంట్ అన్నా. ఎఫిషియెంట్ అంటే ఏ రకంగా ఎఫిషియెంట్? ఉద్యోగంలోనా, ఇంట్లోనా, మేనేజ్మెంట్లోనా, ఫైనాన్స్లోనా, ఎందులో ఎఫిషియెంట్ చెప్పమ్మా. ఎస్, స్పెసిఫికేషన్ లేదు. అలా ఒక్క నామంలో కనీసం 5 స్థాయిల మీనింగ్స్ ఇమిడ్చి చెప్పారు. ఇక్కడ రహస్యం అంటే దాచిపెట్టుకోవడం అని కాదు, నీకు ఒకట అర్థం కాదు, ఇట్ ఈస్ కోడెడ్, చాలా అంతరార్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పడం అంతే. దాచమని కాదు అక్కడ అర్థం. దీన్ని అర్థం చేసుకోవడానికి యు నీడ్ ఎ కీ. బీరువాలో పెట్టాం, తాళం కావాలి. తాళం చెవి ఉంటే కానీ తెరిపిన పడదు, లేకపోతే ఊరికి అద్దాల బీరువాలోంచి లోపల అందమైన చీరలు, నగలు కనపడుతున్నాయి
కానీ అవి కావాలంటే ఏం చెయ్యాలి? తాళం చెవి కావాలి. తాళం చెవి తీసుకుంటే కూడా ఒక్కొక్క అరలో ఒక్కొక్కటి ఉంది. నీకు బయట కూడా కనపడుతోంది కానీ డిఫరెంట్ అరల్లో బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ అట్లా ఒక్కొక్క నామం అలా వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యానికి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యానికి, సామాజిక స్పృహకి, పర్యావరణ స్పృహకి, మొత్తం ఖగోళ విజ్ఞానం ఇలాంటివన్నీ ఇముడ్చుకున్నాయి ఒక్కొక్క నామం. ఇవన్నీ తెలుసుకోవడానికి తాళం చెవులు కావాలయ్యా. ఊరికే పైకి చదివితే అంత మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది అని చెప్పడం ఇందులో అర్థం అనమాట. ఎస్, సో దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, మీ మనసుకి చాలా దగ్గరైన సబ్జెక్ట్. బికాస్ ఇప్పుడు వరకు మీ ఫేస్ ఎలా ఉండింది, లలిత సహస్రనామాలు అనగానే మీ ఫేస్ ఎలా వెలిగిపోతుందో ఎవిడెంట్గా మాకు కనిపిస్తుంది. సో ఈ లలిత సహస్రనామాలు మీ లైఫ్లో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ హౌ యు ఆర్ సో అటాచ్ టు ఇట్ అంటే ఏం చెప్తారు? నాకేమిటో మా జీవితంలో ఏమీ మార్పులు వచ్చినట్టు ఏమి అనిపించదు. ఎంత క్రమంగా వచ్చాయో ఏమిటో నాకైతే తెలియదు. కానీ 72 or 73లోనూ విని చాలా బాగుందని అనుకుంటే నేను చదవచ్చా అంటే తొందర ఎందుకు అన్నారు మా గురువు గారు. ఊరుకున్నా. కొద్ది రోజుల తర్వాత చదువు వాళ్ళతో కలిసి అన్నారు. అదే మొదలు. అప్పటి నుంచి అదలా ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామం అలా ఇట్ హాంట్స్ మీ. దాంట్లో ఉన్నటువంటి అర్థం అలా కనపడుతూ ఉంటుంది రకరకాలుగా పరిసరాల్లో. ఒక్కోసారి అయితే ఇప్పుడైతే లేదు, అది కొత్తల్లో అనమాట. ఒక్క నామం అలా ఉండి నిద్దట్లో మెళుకు వచ్చినప్పుడు అలా అదే గుర్తొచ్చేది, నిద్ర లేస్తూ అదే గుర్తొచ్చేది, రోజు మొత్తం ఏ పని చేసినా అదే నామం గుర్తు. అంటే ఆ నామం ఏమిటో అట్లా కొన్ని నామాలు అట్లా చాలా నన్ను ఆకర్షించింది అంతే. అదే నన్ను పట్టుకుంది, నేను దాన్ని పట్టుకోలే, అదే నన్ను పట్టుకుంది. అమ్మ, మ్యాజికల్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా అలా కూర్చుని ఎప్పుడైనా అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, నేను ఇలాగే ఎందుకు పుట్టాను, నేను ఎందుకు, వాట్ ఈస్ ఐఎమ్ డూయింగ్, ఎందుకు ఇదే చేస్తున్నాను, అట్లా యు నెవర్ సిట్ బ్యాక్ అండ్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అసలు అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదమ్మా. మ్యాజికల్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే నా లైఫ్ ఒక మ్యాజికల్ మూమెంట్ మారిపోయిందా, ఎందుకు ఇలా అయింది, ఇలా అనుకోకుండా ఇలాంటి హఠాత్తుగా ఏం జరిగిందన్న అదా మ్యాజికల్ మూమెంట్? నో, బ్యూటిఫుల్ మూమెంట్స్, లైక్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓ అలాంటిదా? అప్పుడప్పుడు ఉన్నాయమ్మా. డాక్టరేట్ తెచ్చుకున్నప్పుడు అనిపించింది, కానీ అంత ఆనందం అనిపించలా. వచ్చింది అంతే, సింపుల్గా అనిపించింది. కానీ బాగా అనిపించింది ఎప్పుడంటే నా కూతురు పైపింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు, వెన్ షీ జాయిన్డ్ ఇన్ ద ఆర్మీ. తన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక వాళ్ళకి ఇక్కడ కవర్ చేసేసి ఉంటుంది అనమాట వాళ్ళ ర్యాంక్. కరెక్ట్. ఇద్దరు రెండు వైపులా ఫాదర్ మదరు ఆ ర్యాంకుని మేము ఓపెన్ చేయాలి, ఫాదర్ అండ్ మదర్ ఓపెన్ చేయాలి. ఓ ఓకే. దట్ ఈస్ దే సే పైపింగ్. ఫెల్ట్ సో హ్యాపీ. ఐ డిడ్ నథింగ్ బట్ ఐఎమ్ డూయింగ్ ఏ వెరీ గుడ్ థింగ్. డిడ్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ దట్? చాలా తనే కదా కష్టపడి ట్రైనింగ్ చేసుకున్నాను. 100% ఉన్నాను, లేకపోతే ఎట్లా, సపోర్ట్ చేయకపోతే ఎట్లా కుదురుతుంది? Oh, she's into military. I don't know this, Amma. She is a major. She retired as a major. Wow. So I have to catch her one day for interview. Yes. తను తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా మేము తను పోస్టింగ్ అయినప్పుడు పెడితే మేము దిగేసి ట్రైన్ దిగి కొంచెం దూరం బస్సు అనుకుంటా వెళ్ళాం. అక్కడి నుంచి షీ హైర్డ్ ఏ ట్యాక్సీ ఫర్ అస్ టు గో టు హర్ క్వార్టర్స్. ఆ సంగతి తెలిసి దాని కమాండెంట్ దాన్ని కేకలేశాడు, నీ పేరెంట్స్ వస్తే నువ్వు అఫీషియల్ జీప్ పంపకుండా నువ్వు దీన్ని ప్రైవేట్, అది పర్సనల్ వర్క్ కదండి అంది. అంటే లేదు, నీ పేరెంట్స్ రావడం అనేది పర్సనల్ వర్క్ ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ టైంలో అప్పుడు వి రామారావు గారు అక్కడ గవర్నర్గా ఉండేవారు సిక్కింలో. ఆయన నాకు కొద్దిగా పర్సనల్గా తెలుసు అని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కలవండి అన్నారు. అందుకని వాళ్ళు అప్పుడు మాత్రం అఫీషియల్ కనీసం గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడన్నా అఫీషియల్ వెహికల్లో పంపించు, నువ్వు ప్రైవేట్ కారు తీసుకోవద్దు అని అంటే
దాంట్లో వెళ్ళాం. అలాంటప్పుడు రియల్లీ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్. సో మీ అమ్మాయిలే మీకు రక్షణ కవచాలు ఇప్పుడు ప్రెసెంట్ గా, లేదా రివర్స్ గా చెప్తారా? నాకే కదమ్మా, వాళ్ళు మా బంధువర్గం మొత్తానికి రక్షణ కవచాలు. ఎందుకంటే అందరి పిల్లలు అమెరికాలో ఉన్నారు, నా 3 పిల్లలే ఇండియాలో ఉన్నారు. ఎవరికేం కావాలన్నా, అంటే మా చెల్లెల పిల్లలు ఉన్నారు అనుకోండి ఇక్కడ, మా అత్తగారి తరఫున వాళ్ళల్లో ఇండియాలో ఉన్న వాళ్ళు నా 3 పిల్లలే. మాకు కొంచెం దేశభక్తి ఎక్కువ కదా, అందులోనూ మళ్ళీ అసలు రచన ఆ మాటకు వస్తే షీజ్ ఇంటూ మిలిటరీ కాబట్టి హోల్ ఇండియన్స్ కి షీజ్ లైక్ నెంబర్ లా, షీజ్ లైక్ ఎవరు కావాలన్నా వెంటనే, ఏ చిన్న హెల్ప్ కావాలన్నా వెంటనే దే విల్ కాల్ గార్గి ఆర్ మైత్రేయి ఆర్ రాధ, ఈ 3. సో ఎప్పుడు కూడా రకరకాల క్వశ్చన్స్ అడిగి అమ్మ ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారు, అమ్మ ఈ పూజ ఎలా చేయాలి అని అడిగే నేను ఈ రోజు జస్ట్ ఒక చిన్న స్నీక్ పిక్ మీ లైఫ్ లో కాస్త తొంగి చూసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. ఎలా రియాక్ట్ అవుతారో, అమ్మ చాలా క్వశ్చన్స్ దాటేస్తారేమో అని, ఎక్కడ కూడా మళ్ళీ అమ్మని బాధ పెట్టకూడదు అని ఇందులో దాచేది ఉందమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్, ఇప్పుడు దాచుకుంటే ఏం దాస్తాం ఇందులో, మరి దాచడానికి ఏం లేదు. ఏదన్నా తప్పు చేస్తే దాచాలి. అంటే యూ డోంట్ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, రైట్? ఎక్కువ ఇష్టపడరు కదా ఎక్కువ ఏం మాట్లాడడానికి. సో ఆ లైన్స్ ఎక్కడ క్రాస్ చేయకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేయకుండా మాట్లాడాలనుకున్నాను, బాధ పెట్టకూడదు అని చెప్పేసి. ఐ థింక్ ఐ డిడ్ మై జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ.